పాత రోజులు మళ్ళీ బయటికి తీసుకొని వచ్చి ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు దింపినట్టున్నారు, ఓట్లు ట్రాన్స్ఫర్ జరగనీయకుండా అట్లా రకరకాలుగా. ఇప్పుడు ఓవి గారు చెప్పినట్టు ఇట్లా వంగవీటి నరేంద్ర అని, ముద్రగడ పద్మనాభం అని, ఇలా చాలా మందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంకరేజ్ చేసి జనసేన తెలుగుదేశం మధ్య ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వకుండా చేసేటువంటి క్రమం అయితే వైసీపీ చేస్తున్నట్టుంది. మరి అది దాని మీద మీ హోప్స్ బాగా ఉండొచ్చు, ఏమంటారు? మీరు బ్రహ్మనాయుడు గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కాపు నేత అని చెప్తున్నారా, లేకుంటే పవన్ కళ్యాణ్ గారు కాపులకు మాత్రమే, కమ్మలను కాపులు కలపడానికి పవన్ కళ్యాణ్ తో టీడీపీ పొత్తు పెట్టుకుందని చెప్పదలుచుకున్నారా, లేకుంటే దాని మీదనే జరుగుతా ఉందా? ఈ విషయం ప్రజలకు వివరించాలా. ఎందుకనంటే మొదటి నుంచి ఒక పార్టీల మీద సామాజిక వర్గాల ముద్ర వేసేది మీరే కదా. అంటే ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటి? మీరు నన్ను ప్రశ్నిస్తున్నారంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రజానాయకుడు, ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదు అనేది మీ అభిప్రాయం కాబట్టే మీరు నన్ను ప్రశ్నించారు, మీరు ఆయన మీద కులముద్ర వేస్తున్నారా అని. ఒక్క నిమిషం బ్రహ్మనాయుడు గారు, నేను చెప్పలేదు ఈ విషయం. ఉండండి, ఈ విషయం నేను చెప్పలేదు. రాజమండ్రి సభలో పవన్ కళ్యాణ్ గారే చెప్పడం జరిగింది, కమ్మలు కాపులు వ్యతిరేకం కాబట్టి కాపులందరూ నేను మీకు సపోర్ట్ చేస్తాను, చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేయండి, ఈ విధంగా ఉండేదానికోసం నేను పనిచేస్తున్నాను, పార్టీ పెట్టింది దానికోసమే అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలను పక్కన పెట్టేస్తారా? మీ ఆలోచన విజ్ఞానానికి వదిలేస్తాను. పార్టీ పెట్టిన దానికోసమే చెప్పారా? ఈ రెండు కులాలను కలపడం కోసం నేను పార్టీ పెట్టాను చెప్పారు. విజయవాడ కేంద్రంగా కమ్మా కాపుల మధ్య నరమేధం జరిగింది 30 సంవత్సరాల క్రితం. ఆ నరమేధం ఇక భవిష్యత్తులో జరగకూడదు, ఆ వైసీమ్యాలు అలా ఉండకూడదు. ఆ రెండు సామాజిక వర్గాలు మిగతా సామాజిక వర్గాల్లో ఎలాగైతే అందరూ ఒకరితో కలిసిపోతున్నారో వీళ్ళు కూడా కలిసిమెలిసి ఉండాలని ఒక ప్రజానాయకుడిగా కోరుకోవడం మీకు తప్పు అయిపోయింది. మళ్ళీ వీళ్ళు గొడవ పెట్టుకుని మళ్ళీ నరమేధం సృష్టించి మంటలు చెలరైతే ఆ మంటల్లో మనం చలి కాల్చుకొని మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం, అంతేనా? సరే, అది మీ విజ్ఞతకే వదిలేస్తా, మీ యొక్క వ్యక్తిత్వానికే వదిలేస్తా. నువ్వు అన్న మాటలన్నింటి మాకు సంబంధం లేని మ్యాటరు, అవి నీ విజ్ఞతకే వదిలేస్తా. అది చలి మంటలు కాపులు ఎవరు కాల్చుకుంటారో, చంద్రబాబు నాయుడు గారు కాల్చుకుంటారో, ఎవరు కాల్చుకుంటారో రాష్ట్ర ప్రజలు చూస్తా ఉన్నారు. ఇందాక రఫీ గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది, బోండా ఉమా గారు ఏం చెప్తున్నారండి? వాళ్ళ నేత మా అన్నా క్యాంటీన్ తీసేసాడు, ఇంటి పక్కనే అన్నా క్యాంటీన్. అంటే అన్నా క్యాంటీన్ తీసేసాడు కాబట్టి మా మనిషే అన్నా క్యాంటీన్ తీసేసాడు కాబట్టి, అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏదో 300 ఇచ్చారన్నారు కాబట్టి వాళ్ళని కొట్టాల్సి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి చేశారు, అతను మావాడే. నా మీద కూడా కేసు పెట్టాలనుకుంటున్నారు. కేసు పెడితే జూన్ 4వ తారీఖున అధికారులను బెదిరించే వ్యక్తిత్వం ఎవరి దగ్గర ఉందండి? టీడీపీ నాయకులు దాడి చేశారని. ఎందుకంటే మాట్లాడలేదు. ఏమైనా కేసు పెడితే 4వ తారీఖున ఏం చేస్తామో చూపిస్తాం మేము. కేసులు పెడితే ఊరుకునేది లేదు. 4వ తారీఖు నాడు అధికారానికి వస్తున్నాం, చూపిస్తాం ఏంటనేది. తప్పుడు కేసులు పెట్టిన పోలీస్ ఆఫీసర్లు చంద్రబాబు రావాలని నినాదం చేసి గతంలో రైతులు రుణమాఫీ చేస్తానని, డాక్రా రుణమాఫీలు చేస్తానని చెప్పి గద్దెనెక్కి ఆ రోజు ఏం చేశారో ఈ రాష్ట్ర ప్రజలు గమనించారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన నాణ్యమైన మద్యం తక్కువ ధరలకు ఇస్తానంటున్నాడు. మా ఆలోచన, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటి? నాణ్యమైన విద్యా వైద్యం ప్రజలకు అందించాలా, మేనిఫెస్టో అదే చెప్పుకోండి సార్, మీ మేనిఫెస్టో అదే చెప్పుకోండి. నాణ్యమైన మద్యం తక్కువ ధరలకు అందిస్తాం, తాగి పక్క రాష్ట్రాల్లో ఎలా ఇస్తున్నామో అలా ఇస్తాం. పక్క రాష్ట్రాల్లో మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఓపెన్ గా చెప్పారు, కల్తీ మద్యాన్ని నిషేధిస్తాం, ఆ ఇచ్చే మద్యం గతంలో ఏదైతే రేటు ఉందో నాణ్యమైన మద్యం ఇస్తామని చెప్పారు. ఈ కల్తీ మద్యం కన్నా వాళ్ళ అభిప్రాయం అది. మరి ప్రజలు వాళ్ళని అర్థం చేసుకుంటే వాళ్ళు సహకరిస్తారు. సరే, తప్పేం లేదు. మీ ఆలోచన విధానం అది, మా ఆలోచన విధానం ఇది అని చెప్తాను. నాణ్యమైన విద్యా వైద్యం విధానం, విద్య ద్వారానే ఆ కుటుంబాలు బాగుపడతాయని ఆలోచన చేస్తారు. 4 లక్షల మంది పిల్లలు డ్రాప్ అవుట్ అయ్యారు ఆలోచన చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ఇది వాళ్ళ ఆలోచన. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలకు మేము మంచి చేస్తేనే ఓటేమని మేము అడుగుతా ఉన్నాం. వాళ్ళు నాణ్యమైన మద్యం తక్కువ ధరలకు ఇస్తాం కాబట్టి ఓటేమని వాళ్ళు అడుగుతా ఉన్నారు.